లే రఘునందన్ రావు ఈఎల్ఎడ్తోటి ప్రెస్ మీట్ తోటి ఆగుతలేడు. రఘునందన్ రావు ప్రతి సందర్భంగా డేట్లు, టైంలు, ఆధారాలతోటి పాత డీజీపీల కాడి నుంచి కొత్త డీజీపీల దాకా దరఖాస్తు ఇస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ చేసే కుర్చీలో నేనుంటే అర్ధ గంటలు అందరిని అరెస్ట్ చేస్తా. దురదృష్టం, నేను ఆధారాలు మాత్రమే ఇవ్వగలుగుతా, ఏం జరిగిందో చెప్పగలుగుతా. నేను చెప్పాలో చెప్పకూడదు, అనాలో అనకూడదో నాకు తెలియదు. కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలని కోరుకుంటాం. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కేసు, ఈ రాష్ట్రంలో ఉన్న ఒక శాసనసభ్యునిగా, మాజీ శాసనసభ్యునిగా, నేను శాసనసభ్యుని ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ అయిందని నన్ను వినలేదు. ఇవాళ ఎవరిదో ఫోన్ ట్యాప్ అయిందన్నారు, కేసు చేసిర్రు. ఇన్వెస్టిగేషన్ చేయండ్రు అంటున్నాం, అది సరిగా చేయండ్రు అంటున్నాం. ఇంకో వారమో 10 రోజుల్లో చూస్తాం. కోర్టుకు పోతే కోర్టు ఏమడుగుతుందంటే, నువ్వు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినవా అని అడుగుతుంది. అందుకని డీజీపీ కంప్లైంట్ ఇచ్చి ఆడ ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నా. మహేష్ అన్న రిసీవ్డ్ అని స్టాంపు సంతకం కూడా తీసుకున్నా. ఒక వారం రోజులైనా టైం ఇవ్వద్దా అంటే అది కోర్టు మళ్ళా. అందుకని 10 రోజులు ఆగుతున్నా. ఇలా సాయంత్రమో రేపు పొద్దుగాలలో ఈడీ దగ్గరికి పోతా, ఇంకొన్ని ఆధారాలు దొరికినాయి, ఈడీకి ఇచ్చొత్తా. ఇలా దొరికింది కదా రాజపుష్ప, రేపు రాజపుష్ప పేరు కూడా రాయాలా వద్దా? రఘునందన్ రావు చెప్తే వెంకట్రామరెడ్డి పోటీ చేస్తుండు కాబట్టి వెంకట్రామరెడ్డి మీద బురద చల్లుతుండో అంటాడు మా మహేష్ అన్నని. కానీ ఇలా రఘునందన్ చెప్పలే కదా. అరెస్ట్ అయిన ముద్దాయి రాధాకిషన్ రావు గారు చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో వచ్చింది. రేపు కూడా రాజపుష్ప వచ్చి మళ్ళీ మెదక్ జిల్లా అంతా పైసలు వర్దామనే వస్తున్నారు. ఐఎమ్ స్ట్రైట్లీ అలీజింగ్ అగెన్స్ట్ ద వెంకట్రామరెడ్డి, హరీష్ రావు, చంద్రశేఖర్ రావు. ఇక నవీన్ రావు, కేటీఆర్ వాళ్ళంతా రాజకీయ రాజాలు కాబట్టి వాళ్ళు వేరే దానికి వాడుకోరు ఈ టాపింగ్ని. అది మళ్ళీ సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ టాపింగ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు రాజకీయాల గురించే మాట్లాడుకుందాం. రఘునందన్ రావు ఈఎల్ఎడ్తోటి ప్రెస్ మీట్ తోటి ఆగుతలేడు. రఘునందన్ రావు ప్రతి సందర్భంగా డేట్లు, టైంలు, ఆధారాలతోటి పాత డీజీపీల కాడి నుంచి కొత్త డీజీపీల దాకా దరఖాస్తు ఇస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ చేసే కుర్చీలో నేనుంటే అర్ధ గంటలు అందరిని అరెస్ట్ చేస్తా. దురదృష్టం, నేను ఆధారాలు మాత్రమే ఇవ్వగలుగుతా, ఏం జరిగిందో చెప్పగలుగుతా. నేను చెప్పాలో చెప్పకూడదు, అనాలో అనకూడదో నాకు తెలియదు. కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలని కోరుకుంటాం. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కేసు, ఈ రాష్ట్రంలో ఉన్న ఒక శాసనసభ్యునిగా, మాజీ శాసనసభ్యునిగా, నేను శాసనసభ్యుని ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ అయిందని నన్ను వినలేదు. ఇవాళ ఎవరిదో ఫోన్ ట్యాప్ అయిందన్నారు, కేసు చేసిర్రు. ఇన్వెస్టిగేషన్ చేయండ్రు అంటున్నాం, అది సరిగా చేయండ్రు అంటున్నాం. ఇంకో వారమో 10 రోజుల్లో చూస్తాం. కోర్టుకు పోతే కోర్టు ఏమడుగుతుందంటే, నువ్వు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినవా అని అడుగుతుంది. అందుకని డీజీపీ కంప్లైంట్ ఇచ్చి ఆడ ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నా. మహేష్ అన్న రిసీవ్డ్ అని స్టాంపు సంతకం కూడా తీసుకున్నా. ఒక వారం రోజులైనా టైం ఇవ్వద్దా అంటే అది కోర్టు మళ్ళా. అందుకని 10 రోజులు ఆగుతున్నా. ఇలా సాయంత్రమో రేపు పొద్దుగాలలో ఈడీ దగ్గరికి పోతా, ఇంకొన్ని ఆధారాలు దొరికినాయి, ఈడీకి ఇచ్చొత్తా. ఇలా దొరికింది కదా రాజపుష్ప, రేపు రాజపుష్ప పేరు కూడా రాయాలా వద్దా? రఘునందన్ రావు చెప్తే వెంకట్రామరెడ్డి పోటీ చేస్తుండు కాబట్టి వెంకట్రామరెడ్డి మీద బురద చల్లుతుండో అంటాడు మా మహేష్ అన్నని. కానీ ఇలా రఘునందన్ చెప్పలే కదా. అరెస్ట్ అయిన ముద్దాయి రాధాకిషన్ రావు గారు చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో వచ్చింది. రేపు కూడా రాజపుష్ప వచ్చి మళ్ళీ మెదక్ జిల్లా అంతా పైసలు వర్దామనే వస్తున్నారు. ఐఎమ్ స్ట్రైట్లీ అలీజింగ్ అగెన్స్ట్ ద వెంకట్రామరెడ్డి, హరీష్ రావు, చంద్రశేఖర్ రావు. ఇక నవీన్ రావు, కేటీఆర్ వాళ్ళంతా రాజకీయ రాజాలు కాబట్టి వాళ్ళు వేరే దానికి వాడుకోరు ఈ టాపింగ్ని. అది మళ్ళీ సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ టాపింగ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు రాజకీయాల గురించే మాట్లాడుకుందాం.